కావేరి అయితే ఇంకా విజయ్ జోబీలో ఉన్న గన్నుని అయితే చూసిన తర్వాత తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే ఇంతవరకు నా దాకా రాంది ఇప్పుడు తను పోలీసే అయి ఉంటాడు, గన్ను ఉంది అంటే ఇంక నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఈ లోపల చిన్ని అయితే ఇంకా ఆడుకుంటూ తను ఎందుకలా డల్గా ఉందా అని చెప్పని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకైతే వచ్చి టీచర్ అమ్మ అన్నా కానీ తనైతే అసలు పలకకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నిన్ను వచ్చి ఎవరన్నా మీ అమ్మ ఎవరు ఇవన్నీ ప్రశ్నలు వేశారా అని చెప్పనంటే లేదు ఆ సార్ కూడా నన్ను ఏం అడగలేదు అమ్మ అని చెప్పని అంటాడు. ఇంక చిన్నికి కూడా సందేహం రాకుండా అయితే కావేరి మేనేజ్ చేస్తుంది. అప్పుడు ఇంకా టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా బాలరాజు అయితే ఇంకా కావేరి కోసం చిన్ని కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా కావేరి అయితే చాలా డల్గానే వస్తుంది. అప్పుడు ఇంకా ఏం చందు డల్గా ఉన్నావు అని అడిగితే లేదే నేను పర్ఫెక్ట్గానే ఉన్నానని చెప్పని చందు అంటాడు. అప్పుడు చిన్నిని కూడా అడిగితే నేను కూడా అలాగే ఉన్నాను రాజు అని చెప్పని అంటుంది. అప్పుడు ఏందో ఈరోజు చాలా డల్గా అనిపిస్తున్నా నాకు ఎవరిని చూసినా అని చెప్పానంటే ఓహో ఇప్పుడు అమ్మని అలా అంటున్నాడు కదా నాన్న అని చెప్పని చిన్ని అయితే అనుకుంటుంది. అప్పుడు అవుననుకో ఇంకా తను ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే ఇంకా తన జోబీలో ఉన్న పరిస్థితి కింద పడిపోతుంది. అప్పుడు అందులో కావేరి ఫోటో అలాగే చిన్ని ఫోటో చూసి చిన్ని అయితే మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో అని చెప్పని అంటుంది. అప్పుడు అంకుల్ మీ పర్స్ కింద పడిపోయింది అని చెప్పంటే అవును అంకుల్ నువ్వు అత్తయ్య ఎందుకు విడిపోయారు అని చెప్పని చందు అయితే అడుగుతాడు. అదొక పెద్ద కథలే చందు, నేను చేసిన ఒక తప్పు వల్ల మేము దూరం అయినాము అని చెప్పని చందు అంటాడు. అప్పుడు ఇంకా కావేరికి అయితే వెంటనే కోపం వచ్చేసి తను నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే ఎంత పెద్ద విషయం చేయకుండా ఉంటే వాళ్ళ అత్తయ్య ఎందుకు చనిపోతుంది అని చెప్పని అయితే అంటుంది. అప్పుడు ఇంకైతే తను అలా అనేటప్పటికీ ఇంకా చందు కూడా ఏంటి పీటీ టీచర్ మా అత్తలాగా రెస్పాండ్ అవుతుంది అని చెప్పని అంటుంది. సరే ఇంకా వెళ్ళేటప్పటికైతే ఇంకా అలాగే డల్గానే ఉంటే బాలరాజు అయితే నిజంగా తను ప్రేమించినప్పుడు తనని ఎలా చూసుకున్నాడో మొత్తం గతం తెచ్చుకుంటాడు. ఇంకా నేను నా భార్య నా బిడ్డతో ఉండే రోజు ఎప్పటికి వస్తుంది దేవుడా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా కావేరి అయితే మాత్రం నేను నా కూతురు ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటి నీచుడి దగ్గర అస్సలు ఉండకూడదు, వీడు మళ్ళీ నన్ను ఎలా ఇరికిచ్చాడో అలాగే నా కూతురుని కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది.